మునుగోడు పట్టణంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జ్యోతి వెలిగించి శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. శంకర కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం కొనసాగింది. 7 మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రతి నెల ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించేలా 9 నెలలకు ప్రణాళికలు రూపొందించామని కోమటిరెడ్డి తెలియజేశారు. సామాజిక సేవ చేస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్లకు కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాబ్లం ఏముండలేదు సార్. 8,000 పైన చేసాము మన హైదరాబాద్లో. 1 ప్రాబ్లం కూడా రాలేదు. డాక్టర్ కన్సల్టెన్సీ ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? ఏం ప్రాబ్లం వచ్చింది? మునుగోడు నియోజకవర్గంలోని ఈ మునుగోడు పట్టణంలో శంకర ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో, వాళ్ళ నేతృత్వంలో ఒక మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఫినిక్స్ సంస్థ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సహకారంతో, అదేవిధంగా మా మదర్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి లక్ష్మి గారి సహకారంతో మేమందరం కలిసికట్టుగా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా, మునుగోడు నియోజకవర్గం అందరూ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి చాలామంది, ఎంతోమంది వృద్ధులు వాళ్ళకి అవేర్నెస్ లేక వృద్ధాపంలో చిన్న చిన్న సమస్యల్ని టైంకు మనం డయాగ్నైజ్ కాకపోవడం వల్ల వాళ్ళు కళ్ళు పోతున్నాయి. వాళ్ళకు 60 నుంచి 60 ఏళ్ళ భయపడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముందే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, మోకాళ్ళ నొప్పులు, రకరకాల నొప్పులు ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి తొందరగా 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా 60-70 ఏళ్ళ వయసులో వాళ్ళ కనబడతారు ఇక్కడ. అందులో వాళ్ళకు ఈ ఐ ప్రాబ్లం ఉండేసరికి అది ఇంకా వాళ్ళని కుంగదీస్తుంది. 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళకే వాళ్ళు కంటి చూపు కొరబడిపోయి వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోలేక ఇబ్బందుల పాలే, వాళ్ళని చూసుకోవడం లేక, అవేర్నెస్ లేక వాళ్ళు చాలా దుర్భరంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా మేము శంకర హాస్పిటల్ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి. ఈరోజు మున్గోడులో క్యాంప్ జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ కంట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. బీపీ, షుగర్ వీటన్నిటి వల్ల కన్ను నరాలు దెబ్బతినడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చాలా మంది పేషెంట్స్ ఈరోజు క్యాంప్ కి రావడం జరిగింది. అందులో వాళ్ళకి కొంతమందికి లోపల కంటి నరాల ప్రాబ్లం, బయట నుంచి పొర రావడం, లోపల కంటి అద్దం శుక్లాలు ఉండడం ఇలాంటివి చాలా మంది వచ్చారు. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మేము ఇక్కడ నుంచి క్యాంప్ నుంచి ఆపరేషన్ కి తీసుకొని వెళ్తున్నాము. ఫ్రీ సర్జరీ చేయబడుతుంది హాస్పిటల్లో. మేమే తీసుకొని వెళ్తాము, మేమే తీసుకొని వచ్చి దింపేస్తాము. మొత్తం మాదే. ఆపరేషన్ కూడా చాలా బాగా అవుతుంది. చూపు చాలా 100% చూపు తీసుకురావడానికే ట్రై చేస్తాం మేము. కానీ అందరూ వినియోగించుకోండి. మళ్ళీ రాదు ఈ అవకాశం. వచ్చినప్పుడు వినియోగించుకొని, ఉచితంగా అవుతుంది కాబట్టి